బంగారయ్య శర్మ గారు గుర్తుపెట్టుకోండి, మీరు మా జిఆర్ స్వామి వారి గురించి మాట్లాడుతూ వేలెత్తి చూపిస్తున్నారు. తప్పు, చూపడం తప్పు. ఎప్పుడైనా సరే ఒక పెద్దలైనటువంటి వారి యందు ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో కూడా ఆ విజ్ఞత మీకు నేర్పల మీ గురువులని మాకు తెలుస్తుంది. మేము విజయశేఖర భారతీ స్వామిని గౌరవిస్తూ ఇప్పటికీ మా వాళ్ళెవ్వరికీ ఒక్క పోస్ట్ కూడా వ్యతిరేకంగా తిడుతూ పెట్టద్దు, మంచిది కాదు, అడుగుదామన్నాం తప్ప మేమేమి మీలాగా గొంతు చించుకొని మాట్లాడటం లేదు. అది తప్పు. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధులారా, ఈరోజు మీ అందరికీ కొన్ని వాస్తవాలు చెప్పాలి అని మనసులో ఒక భావన కలిగింది. ఖాళీగా ఏ పని లేక ఏవేవో మాట్లాడే వ్యక్తులు ఎందరో తయారయ్యారు. ఇప్పుడు కోతి కొబ్బరికాయ దొరికినట్లుగా ప్రతి వాళ్ళకి ఒక మీడియా అందరికీ ఉంది. దాంట్లో వాస్తవాల్ని చక్కగా చెప్పాలి, సున్నితంగా చెప్పాలి, ఎదుటి వారికి సంశయాలు తొలగేలా చెప్పాలి తప్ప మనస్సులో గుచ్చుకునేలాగా అదో రకమైనటువంటి జుగుప్సాకరమైన భాషలు రావడం బాధాకరంగా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఎంతో మంది ఎన్నో రకాలుగా చెడు మాటలు మాట్లాడే వ్యక్తులు తయారయ్యారు. వాళ్ళకి ఏ రకమైన చదువు లేదు. పోనీ చదువుకున్నా అనుకునే వాళ్ళు కూడా మాట్లాడే మాటలు చూస్తుంటే హాస్యాస్పదంగా ఉంది. ఒక మాట పెద్దలు ఏదైనా చెప్పారు అంటే దాని మీద విచారణ చేసి తప్పకుండా దాన్ని ఖండిస్తూ ఇదిగో ఇది ఇలా ఉంది అని చెప్పడం తప్పులేదు. కానీ దండం నేల మీద పెట్టి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పండి చెప్పం, తప్పు కదండి అది. ఇలాంటి మాటలు ఏమిటి? గ్రంథాలు రీసెర్చ్ చేసినటువంటి పెద్దల విషయాలు ఎన్నో ఉన్నాయి, అవి చూడండి. బంగారయ్య శర్మ గారు మీరు మాట్లాడుతూ అనేక మాటలు మాట్లాడారు జిఆర్ స్వామి వారిని. ఇక్కడికి వచ్చి గతంలో మీరు స్వామివారికి వందనాలు చేసి వంగి వంగి సరిగ్గా స్వామిని ప్రశంసించిన మాటలన్నీ మాకు ఇంకా గుర్తున్నాయి. అంటే వ్యక్తి ముందు ఒకటి, వ్యక్తి వెనకాదల ఒకటి చేయడం అనేది మాకు ఎప్పుడూ అలవాటు లేదు. ఇంకా కుట్ర 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 అంటున్నారు. జిఆర్ స్వామి వారు ఎప్పుడు వైష్ణవాన్ని ముందుకు తీసుకురావాలనే ఆలోచనలనే ఉండవు. ధర్మం చెప్పాలి. అదిగాక వైష్ణవం అంటే ఏమిటో మీకు తెలుసునా? పరదుఃఖ దుఃఖిత్వం. ఎదుటివాడికి దుఃఖం కలిగితే మనం కూడా బాధపడాలి. అయ్యో వాడి సంసారంలో పడి దుఃఖిస్తున్నాడే అని. అలాంటి వాడి దుఃఖం తొలగడానికి కావలసిన ఓదార్పుని మనం కలిగించాలి. ఆ దుఃఖం తొలగడానికి దైవాన్ని ప్రార్థన చేయాలి. అయితే సామాన్యమైనటువంటి బాధలన్నిటికీ కాదు. ఈ సంసారంలో పడిలా కొట్టుమిట్టాడుతున్నాడే అని, సరే అదొక వేదాంతం పక్కన పెడదాం. ఒకటి వైష్ణవం అంటే కేవలం నామాలు పెట్టుకోవటమే అనుకోకండి. వైష్ణవ సంప్రదాయం అంటే ఏమిటో భాగవతాది గ్రంథాలు చూస్తే మనకి తెలుస్తుంది. 6వ స్కంధంలో సాక్షాత్తు పరమశివుడే చెప్పాడు పార్వతీదేవికి. మీరు భాగవతాలు చదివారు గనక, పురాణాలు చెప్తున్నారు గనక మీకు చెప్పాల్సిన అవసరం లేదు. చిత్రకేత మహారాజుని పార్వతీదేవి శపిస్తే ఆ మాటలు విన్నటువంటి ఆయన నవ్వుతూ శిరస్సు ఉంచి నమస్కారం పెట్టి వెళ్ళాడు. ఎంత గొప్పవాడు! పరమశివుడు చెప్తాడు, పార్వతి నువ్వు శాపాన్ని పెట్టావు. ఆయన ఎలాంటి వాడో తెలుసా? విష్ణు భక్తులైన వాళ్ళు, వాళ్ళకి నారాయణుడే పరం. ఈ రోజుల్లో నారాయణుడే పరం అనే వాళ్ళని చూస్తే విక్రించే లోకం ఒకటి తయారైంది. కానీ అక్కడ చెప్తూ నారాయణ పరాసర్వే నకుతశ్చన బిభ్యతి. వాడు దేనికి భయపడరు. వాళ్ళకి స్వర్గమైన నరకమైన మోక్షమైన సమానమే. దేనికి వాళ్ళు బాధలు పడరు. అలాంటి గొప్ప మాట చెప్పారండి. వైష్ణవం అంటే అది. అలాంటి విష్ణు భక్తి గురించి ఆయన చెప్పారు. ఇంకో మాట శ్రీశుకుల గారు కూడా తర్వాత చెప్తూ, సామాన్యుడు కాదు, ఇది భాగవతో దేవ్యాహ శప్తుం ఆ ప్రతిశప్తుం అలం అంటారు. ఆయన ఎంత గొప్పవాడు, వచ్చినవాడు అంటే ప్రతిశప్తుం అలంతమహ, ప్రతిశాపాన్ని కూడా ఇవ్వగలిగిన వాడు ఆ భాగవతోత్తముడు చిత్రకేతు మహారాజు. కానీ ఆయన ఏం చేశాడు? శిరస్సు ఉంచి, అమ్మ నువ్వు ఇచ్చిన శాపాన్ని నేను గ్రహిస్తున్నా, ప్రతిగృహామి అంటాడు. నేను తీసుకుంటున్నాను అని. ఎంత గొప్ప వచనం! అందువల్ల
భాగవతోత్తముడైనటువంటి వాళ్ళు అవతల వాళ్ళు కూడా అలాంటి గొప్ప భక్తులై ఉండాలి. అలాంటి వాళ్ళైతే గ్రహిస్తారు. అవతల వాడికి ఏ భక్తి లేదనుకోండి, మూర్ఖుడుగా ఉన్నాడు అనుకోండి, అలాంటి వాళ్ళ విషయంలో ఏం సమాధానం చెప్పాలో మళ్ళీ అది వేరు. కానీ అవతల పక్క సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు అక్కడ కూర్చొని ఉన్నారు. చిత్రకేత మహారాజుకి ఆవిడ శాపం ఇస్తే దాన్ని గ్రహించాడు ఆయన, శాపం ఇవ్వగలిగి కూడా. ఈ మాట భాగవతంలో మనకి తెలియజేస్తున్నారు. మరి అలాంటి వైష్ణవుల్ని మీరు నిందిస్తున్నారు. అయితే స్వామివారు అన్న మాటలలో ఎక్కడా శంకరుల్ని నిందించలేదు, విద్యారణ్యుల్ని నిందించలేదు. మనకి ఇష్టం లేకపోతే మనమే అన్ని కోడిగుడ్డు మీద కూడా ఏవో చేస్తుంటారంటుంటారే, అలా ఉంది. మేమే పట్టుకోవాలి అంటే మీ శృంగేరి పీఠాధిపతి వారు విధుశేఖర భారతీ స్వామి వారు చెప్పినటువంటి ప్రసంగాలు కోకొల్లలుగా ఉన్నాయి కదా, వాటిల్లోంచి ఒకటి మచ్చుగ్గా మీకు చెప్తా వినండి. తిరుమలలో ఒక స్తంభం మీద, ఆ ధ్వజస్తంభం పక్కకి వెళ్తే అలా వెళ్తే అక్కడ జీవిజీలు ఉన్నారు. ఆ జీవిజీల పక్కన ఒక స్తంభం ఉంది. ఆ స్తంభం మీద శంకరాచార్యుల వారు ఉన్నారు. ఎంత హాస్యాస్పదం ఏమండి, తప్పు కదా. ఉన్నారా? లేనిది చెప్పారే, మేము ఖండించామా? విషయం వార్త వారికి తెలియచేయాలని అనుకున్నామే తప్ప ఎప్పుడు వేలెత్తి చూపలా. బంగారయ్య శర్మ గారు గుర్తుపెట్టుకోండి, మీరు మా జీఆర్ స్వామి వారి గురించి మాట్లాడుతూ వేలెత్తి చూపిస్తున్నారు. తప్పు, చూపడం తప్పు. ఎప్పుడైనా సరే ఒక పెద్దలైనటువంటి వారి యందు ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో కూడా ఆ విజ్ఞత మీకు నేర్పల మీ గురువులని మాకు తెలుస్తుంది. మేము విధుశేఖర భారతీ స్వామిని గౌరవిస్తూ ఇప్పటికీ మా వాళ్ళెవ్వరికీ ఒక్క పోస్ట్ కూడా వ్యతిరేకంగా తిడుతూ పెట్టద్దు, మంచిది కాదు, అడుగుదామన్నాం తప్ప మేమేమి మీలాగా గొంతు చించుకొని మాట్లాడటం లేదు. అది తప్పు. ఏమండి, గురుం హుంకృత్య త్వం కృత్య అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయే. గురువు నువ్వు అని కానీ అలాగే అహంతో మాట్లాడితే వాడు ఏమవుతాడో శాస్త్రాలు చెప్తున్నాయి. చదువుకున్నాం అనుకున్నారు కదా, చూడండి. శ్మశానే జాయతే వృక్ష కంక గృధ్రాది సేవిత అంటుంది. శ్మశానంలో ఒక చెట్టులా వాడు పుడతాడని, రాబంధువులన్నీ అంటే శ్మశానంలో ఉండే ఆ శరీరాన్ని పీక్కు తినే రాబంధులకి ఆవాస స్థానంగా వాడు అవుతాడని ఉంది. మరిది ఇలాంటి దోషాలు చేయొచ్చునా? శంకరాచార్యుల వారిని గురువుగారు నిందించారా? ఎక్కడైనా విద్యారణ్యుని నిందించారా? నిందించారు అని మీరు గైడ్ అన్న మాటను తీసుకునే అంత ఇదిగా తీసుకున్నారే, మరి లేనిదాన్ని వారు తీసుకున్నారే. సరిపోని ఇంకా చెప్పుకుంటే తిరుమల క్షేత్రం వెంకటేశ్వర స్వామికి ప్రతీక. అలాంటి క్షేత్రంలో పూర్వం ప్రతిరోజు ఉదయం అక్కడ రామానుజుల వారి యొక్క పీఠం ఉంది. ఆ బేడి ఆంజనేయ స్వామికి పక్కన ఆ జీయర స్వామి వారి మఠం, ఆ పీఠం అక్కడ ఉంది. రామానుజు వారి మఠం అక్కడ ఉంది. అటుపక్క తిరువేంగడముడయాన్ వెంకటేశ్వర స్వామి ఉన్నారు. అక్కడ జరిగే ఆస్థాన మండపంలో ప్రతిరోజు వేదపారాయణ కరోనా సందర్భంలో జరిగినప్పుడు స్తుతిస్తే ఎవరిని స్తుతించాలి? వెంకటేశ్వరుణ్ణి. కానీ మీ శృంగేరి పీఠాధిపతి గారి యొక్క శ్లోకాన్నే పఠించి చేశారే, మాట్లాడామా? ఇలా రెండు మాత్రం మీకు చెప్తున్నాం, ఇలా కోకొల్లలుగా ఉన్నాయి. నిజానికి మీరు మాట్లాడుతున్నారు అందరినీ కలుపుకోవాలని. కలుపుకోవాలనేది మాది, మీది కాదు. అందరినీ కలుపుతూ వచ్చిందే విశిష్టాద్వైతం. అది మీకు తెలుసుకోవాలి. ఇలా మాట్లాడడం తగదు. మిగతా నోటుకొచ్చిన మాటలు మాట్లాడే వ్యక్తులకి మేము చెప్పదలుచుకోరా. వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు. వాళ్ళైనా వింటారేమో, పూర్తిగా చదువుకున్నవాడైనా వింటాడేమో. అసలు చదువుకోకుండా లేదు, అసలేం తెలియకుండా అన్నీ తెలుసును అనుకునే వాళ్ళకి ఏం చెప్పగలుగుతాం? అందువల్ల గుర్తుపెట్టుకోండి, ఇది తగదు. మీకేం స్వతంత్రత లేదా? జీఎస్ స్వామి దగ్గరికి ఎన్నిసార్లు రాలేదు? ఒక్కసారి వచ్చి స్వామీజీ ఇది ఇలా ఉందండి, ఇది ఇలా కాదండి అని మాట్లాడే స్వతంత్రత లేదా మీకు? పరుషంగా మాట్లాడడం తగదండి. ఇలాంటి మాటల్ని ముందు మీరు ఉపసంహరించుకోండి. మేము మిమ్మల్ని క్షమాపణ చెప్పమనో, ముక్కు నేలకు రాయి అని అంటామో ఒక మాట
అంటాం చాలా తేలికే, కానీ మిమ్మల్ని మేము ఆ పని చేయమని మేము చెప్పము, మాకు అవసరం లేదు. ఎందుకంటే మీరేదో సత్కారం చేస్తే ఆనందపడడానికి మేము లేవు, మీరు అన్నారని బాధ మాకు లేదు. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క మాట ఇష్టం వచ్చినట్టు అంటున్నారు. అందరికీ సమాధానం పెరుమాళ్ళు చెప్తారు, తప్పకుండా చెప్తాడు. వేచి చూద్దరు కానీ. జై శ్రీమన్నారాయణ. సనాతన ధర్మాన్ని కాపాడటంలో మీరు భాగస్వాములు కండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.